ఆర్యవయస్సులు ఐక్యతగా ఉంటూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఆకాంక్షించారు. పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో ఆదివారం నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఆర్యవయస్సుల కులదైవం వాసవి మాతకు పూజలు చేసిన అనంతరం నూతన అధ్యక్షుడు మల్లూరు వార్ చంద్రకాంత్తో పాటుగా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మహాజన్, కోశాధికారులు గందే రవికుమార్, గురుప్రకాష్, కార్యదర్శులు జనగం దినకర్, దెబ్బడి రాకేష్, మరో 50 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. ఇక నూతన కార్యవర్గానికి మున్సిపల్ చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్యవైశ్య కులస్తులకు అండగా ఉండాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో కూడలి సుందరీకరణకు తన వంతు సహకారం అందిస్తా అన్నారు. అలాగే భవిష్యత్తులో తన పరిధిలో ఉండే ఏ సహాయమైనా నెరవేర్చడానికి ముందుంటానని హామీ ఇచ్చారు. సామాజిక సేవే లక్ష్యంగా ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతామని పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు చంద్రకాంత్ అన్నారు. ఆర్యవైశ్యుల కీర్తిని ఇనుమడింప చేసేలాగా నిరుపేద వైశ్య కుటుంబాలకు అండగా ఉంటామని నూతన అధ్యక్షుడు అన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన ప్రయోజనాల కోసం కృషి చేస్తానన్నారు. అండగా నిలిచి విజయాన్ని అందించిన కులస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మన కార్యక్రమాల గురించి శ్రీమతి బండారి అనూష గారికి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. నియమాల పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని సమగ్రతను కాపాడుతాను. అధ్యక్షుడిగా నా కర్తవ్యాలను భయం గాని పక్షపాతం గాని రాగదేశరి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకార అనంతరము ఏదైతే ఈరోజు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికైన తర్వాత మొదటిగా వచ్చింది మన వాసవి మాత టెంపుల్కే వచ్చిన తర్వాత ఏదైతే నాకు అక్కడ వినతి చేశారో గాంధీ విగ్రహం కోసమని, నేను నా మొదటి సంతకం కూడా గాంధీ విగ్రహం కోసమే నేను సిగ్నేచర్ చేసిన. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రిఫరెన్స్ ఎందుకంటే నేను మొదటగా మాత ఆలయంలోనే అడుగు పెట్టినా కాబట్టి నేను తప్పకుండా వెళ్ళాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. నాకు దీని తర్వాత కూడా మన ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి కల్వ సుజాత అక్క కూడా చాలా నాకు ఒక తన బిడ్డలాగా నాకు ఎప్పుడు ఏదైనా సమస్య వస్తే అదేదే పడకమ్మా నువ్వు ఆదిశక్తిలా ఉండు అని నాకు వెన్నుండి నాకు నడిపిస్తుంది అక్క. ఈ వేదిక ద్వారా అక్క కూడా చాలా థ్యాంక్ యూ అని తెలియజేస్తున్నాను. అలాగే ఏది ఏమైనా సంఘానికి ఏ విధంగా నా యొక్క హెల్ప్ ఉన్నా కూడా ఏదైనా డెవలప్మెంట్ కోసం ఏది ఉన్నా కూడా తప్పకుండా నేను